ఓ నాది ఇంత పొడుగు కానీ సీఎం రేవంత్ అయ్య బారుబూరు బచ్చన్నపేట అని బాగానే ఐటాన్ని ముంగడు తీసుకొచ్చి నేను న్యాయం చేస్తున్నా. నా సొంత అన్నను కూడా నేను వదిలిపెట్టలేను. ఎవరైనా సరే ఎఫ్టీఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబెట్టా. ఏదున్నా నేను కూల కొట్టిస్తా అని మరి పెద్ద మనిషి ఏమంటా అనుకొస్తుండో ఇదంతా మొత్తం హైడ్రామా ఆడిస్తున్నా ముచ్చట రేవంత్ అయ్య అని ఒక మల్కాజ్గిరి ఎంపీ ఈట రాజేందర్ పటపట 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 పండు ఉరుకుతుండులా. నీ హైడ్రా పేరు మీద నువ్వు ఏం హైడ్రామా ఆడుతున్నావో నాకు తెలుసు. అయినా ఇక మరి ఆనాడు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా. మరి ఆనాడు ఇల్లు కట్టుకుంటేందుకు చెడ్డపాట వ్యవహారం చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? పేదోళ్ళ జీవితాలతోటి ఎందుకు చెరగాడ మారుతున్నారు మీరు? అంటే పేదోళ్ళ ఏదో ఆడంగా ఈడంగా మేము పెద్దోళ్ళే కూలుస్తున్నాం అన్నట్టుగా ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే అయిపోయిందా? ఇక ఇప్పుడు అంటే అంటే ఇప్పుడు పేదోళ్ళ భూములు ఎడున్నాయి, పేదోళ్ళ ఇండ్లు ఎడున్నాయి, పేదోళ్ళకు గూడు లేకుండా కూడు లేకుండా ఈ వాన ముసుళ్లకు వాళ్ళని అఘోరిస్తున్నావు. నీ హైడ్రామా ఏందో నేను ముందు తేడతెల్లం చేస్తా జర్రావు రేవంతమయ్య అని ఈ రకంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇస్తుండుల్లా తెలంగాణ ముఖ్యమంత్రికి. అల్వాల్ చాలా ఓల్డ్ ప్రాంతం తెలుసు అందరికీ. 1968లో 1968 అంటే 32 సంవత్సరాలు అవి, 24 సంవత్సరాలు ఇవి, దాదాపు 66 సంవత్సరాల 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల క్రితం 200 మంది ఆనాడు బాజాప్తా లేఅవుట్లలో జాగాలు కొనుక్కొని చిన్న చిన్న ఉద్యోగులు కాబట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకొని 56 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఇక్కడ కొత్తగా కాలనీలు నిర్మాణం చేసుకున్నాడు, ఈ చెరువు 17.5 ఎకరాలని చెప్పి ఫెన్సింగ్ వేసిండ్రు, ఈ చెరువులో మంచి చేపలు పట్టుకునేది, సాకలలో బట్టలు ఉతికేది బిడ్డ, ఇది మంచి చెరువు, అంటే మేము కూడా అప్పుడప్పుడు స్నానాలు చేసేది చెరువులో. కానీ ఆ చెరువు ఇవాళ దుర్గంధ పూరితంగా మారిపోయింది. ఆ చెరువులో చేపలు లేవు, ఆ చెరువు ఈత కొట్టడానికి అక్కడ రాదు, సాకిరేవు లేదు. ఇవాళ ఆ చెరువు ఈగలకు, దోమలకు, గుర్రపు డెక్కకు, కంపు వాసనకి, చుట్టుపక్కల బోర్లల్లా బాయిలల్లా ఇవాళ పొల్యూషన్ నీళ్ళకి, ఆ నీళ్ళతో వండుకున్న అన్నం పచ్చడి కలర్తో ఇలా సతమతమవుతున్న బిడ్డ అని చెప్తున్నారు.